హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9 104వ రోజు ఏం జరిగింది, నైట్ ఏం జరిగింది, మార్నింగ్ ఏం జరిగింది, మధ్యాహ్నం ఏం జరిగింది అనేది మధ్యాహ్నం వరకు మీకు ఒక ముందు వచ్చిన వీడియోలో పెట్టాను. ఇది నైట్ ఏం జరిగింది, ప్రదీప్ అండ్ శ్రీముఖి వస్తారు. ఇద్దరు వస్తే నైట్ ఏం జరిగింది అనేది ఒక వీడియోలో పెడతాను. ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయాలు ఏంటి అనేది మీకు తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కళ్యాణ్ అభిమానులకి, తనూజ అభిమానులకి చాలా పక్కగా అవసరమైన వీడియో. చూడండి. ఇక ఈ రోజు 4వ రోజు ఏం జరిగిందంటే, కళ్యాణ్‌కి దెబ్బ తగిలినప్పుడు తనూజ ఎంత ఏడ్చిందంటే మనకి అన్‌సీన్‌లో చూపిస్తారు. అంత ఏడ్చింది. తనూజ కళ్యాణ్ నుండి ఏం కాదు, ఏం కాదు అని తనకి ఎలా దెబ్బ తగిలిందనేది ముందు వీడియోలో చెప్పాను. తను ఇంకా వచ్చేసినాక మధ్యలో శివాజీ గారు వీళ్ళంతా వచ్చేసినాక నైట్ 7:30కి 8 గంటలకి శ్రీముఖి, ప్రదీప్ ఇద్దరు వస్తారు. ఎందుకంటే నైట్ పార్టీ వాళ్ళకి అరేంజ్ చేయడానికి. అక్కడ వచ్చేసినాక శ్రీముఖి ప్రదీప్ వచ్చాక వాళ్ళిద్దరిని మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తాం అనుకున్నారా, మేము వెళ్ళము, ఈ నైట్ మీకు మర్చిపోలేని విధంగా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్తారు. అక్కడికి అయిపోయింది. ఇంకా అందరిని కూర్చోబెట్టి మ్యూజిక్ బ్యాండింగ్ వస్తదనమాట. మ్యూజిక్ వాళ్ళు పాడే వాళ్ళు వస్తారనమాట. ఈ ఈ ఇక్కడ నైట్ అయ్యేటప్పటికి మ్యూజిక్ పెడతారనమాట. మ్యూజిక్ పార్టీ లాగా వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట. ఫస్ట్ రావటమే మ్యూజిక్ వాళ్ళు పాడిన పాట ఏఆర్ రెహమాన్‌ది సఖీ మూవీలోని చెలీనా సఖీ మూవీలో ఇలా చెడుగుడు వీడు అబ్బాయి ఎంత బాగా పాడాడంటే ఆ అబ్బాయి అలలి చిట్టలలి నన్ను తట్టి తట్టి లేపి చెడుగుడు వీడు కన్నే ఉడుకుడు కాయలో చెడుగుడు వీడు ఆ పాట అనమాట. ఆ పాట పెట్టారు. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారనమాట. తర్వాత ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారో, అంటే ఒక్కొక్క కంటెస్టెంట్‌కి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారో చెప్పమని శ్రీముఖి అంటది. శ్రీముఖి అన్నప్పుడు ఫస్ట్ ఇమ్ము వచ్చి అందరూ వచ్చేటప్పుడు నువ్వేమనుకున్నావు ఇమ్ము అంటే, నేను ఫస్ట్ సంజన గారిని చూసి థర్డ్ వీక్ ఎలిమినేషన్ వస్తుంది అని అనుకున్నాను. అంటే థర్డ్ వీక్ వెళ్ళిపోద్ది అనే కాంట్ వచ్చింది అనుకున్నాను. అంటే ఎలా ఫస్ట్ ఎవరు అంటే ఫస్ట్ సుమనన్న అండ్ ఎవరో చెప్తారు, ఇంకో పేరే వద్దో చెప్తారు. వీళ్ళని చూసి ఫస్ట్ వెళ్ళిపోతారు అనుకున్నాను. సో ఈమెను చూస్తే మాత్రం నేను థర్డ్ వీక్ ఎలిమినేట్ అవుతుంది అనుకున్నానంటే, ఒరే ఏంట్రా ఇలా అన్నావు అని అంటారనమాట. సంజన గారిని గురించి చెప్పాడు కాబట్టి, సంజన గారు మేము గుడారంలో నలుగురం గుడారం వేసే స్తంభాలైతే గుడారం మధ్యలో ఉంటది. ఈమె సంజన గారు అంత ముఖ్యం బిగ్ బాస్ కి అని చెప్తారు. ఓకే అని అక్కడికి అయిపోద్ది. ఇంకా సంజన గారి కోసం పాట ఏం పాడారంటే, ఊరి గల్లుకి పిల్ల పిల్ల వెండిపూస గల్లు గల్లు మన్నదే ఆ సాంగ్ పాడారనమాట. సంజన పిక్స్ వేస్తూ వెనకాల ఆ సాంగ్ పాడారు. తర్వాత సంజన గారు ఇమాన్యుల్ ఇంకా డిమాండ్ పవన్ గురించి చెప్తారు. డిమాండ్ పవన్ ఉన్న లాంటి ఫ్రెండ్ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు, కల్మషం లేనివాడు ఇలా చెప్తారనమాట డిమాండ్ పవన్ గురించి. డిమాండ్ పవన్ వచ్చి ఏం పాట వేస్తారంటే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే అలా డిమాండ్ పవన్ కి పాడతారనమాట. ఇక సంజన గారు వచ్చి ఇమ్ము గురించి ఏమనుకున్నారంటే, ఇమ్ము నాకు ఇక్కడ దొరికిన ఒక బిడ్డ. ఇమ్ముని నేను ఫస్ట్ చూసినప్పుడు కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే నాకు నవ్వుతూ బాగా అందరితో బోలాగా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. అలా నేను ఇమ్ముకి కనెక్ట్ అయ్యాను. నేను ఇక్కడి నుంచి ఎవరైనా నా జీవితంలోకి తీసుకెళ్ళాలి అనే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఇమ్ము. ఇమ్ము అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తది. ఇమ్ము కోసం వచ్చి బిల్లాల సాంగ్ మై నేమ్ మిస్ బెల్లా బిచిలి పిల్ల నన్ను వస్తుంటే ఇదెల్లా ఈ పాట పాడతారనమాట. తనుజ గురించి కళ్యాణ్ పడాలా గురించి తనుజ ఏమనుకుంటున్నారో తెలిస్తే, తెలివైన తనుజ ఫ్యాన్స్ మేమెందుకు ఇక్కడికి ఇలా కొట్టుకుంటున్నాం, వాళ్ళే ఎంత హ్యాపీగా ఉన్నారు, మనం ఇక్కడ కొట్టుకోవటం ఆపేసి ఎవరు విన్నర్ అయినా ఎవరు రన్నర్ అయినా హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు తెలివైన వాళ్ళైతే. లేదు మేము ఇలానే కొట్టుకుంటాం, మేము ఇలానే ఒక అమ్మాయిని బ్యాట్ చేస్తాం, మేము ఇలానే ఒక అబ్బాయిని బ్యాట్ చేస్తాం అంటే వీళ్ళంతా అంటే తెలివి లేని వాళ్ళని ఇంకెవరు ఉండరేమో అనిపిస్తుంది. నేను కళ్యాణ్ తనుజ ఫ్యాన్. ఇప్పుడు ఒకరినొకళ్ళు హేట్ చేసుకునేంత వాళ్ళు అంత క్యూట్ బాండింగ్ అంత ఇదిగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఇలా కొట్టుకోవాలి అంటే, మీరెందుకు ఇలా కొట్టుకుంటున్నారు, ఎందుకు ఒక అమ్మాయి క్యారెక్టర్ని బ్యాట్ చేయడం. ఇక సత్య అండ్ యష్మి అసలు వాళ్ళు సెలబ్రిటీసా, అమ్మాయిలేనా ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి అంత బ్యాడ్ గా ఒక హీరో పెట్టి మరి లైవ్ పెట్టి మరి చెప్పాల్సిన అవసరం ఏంటో నాకు అసలు అర్థమే కాలేదు. ఊరికనే రావు కొన్ని పదాలు, ఊరికనే రావు. ఏంటంటే ఆడదానికి ఆడదే శత్రువు, ఇలాంటివన్నీ ఊరికనే రావు. ఇలాంటి వాళ్ళని చూస్తే వస్తుంది అనమాట. వీళ్ళు వేసిన వేషాలు మనకి తెలియదా? సీజన్ 9 సీజన్ 7 లో యష్మి వేసింది, సీజన్ 6 లో సత్య గారు వేసింది. వీళ్ళకి పిఆర్స్ లేవు, వీళ్ళకి తనుజాకు ఉన్నంత డబ్బు లేదట. తనుజాకి ఎంత డబ్బు ఉందో, ఎంత కోటి సురాలో నాకైతే తెలియదు. అంత డబ్బు లేవు. అంత వరస్ట్ గా ఎలా మాట్లాడారో, నేనైతే ఒక ఆడపిల్లగా వీళ్ళు అసలు ఆడవాళ్ళేనా అని అనిపించేటట్టు మాట్లాడారు వాళ్ళ లైవ్ లో. ద వరస్ట్ అసలు ఆ బూతులు ఏంటో, ఆ అమ్మాయి మాట్లాడేది, యష్మి మాట్లాడేది దరిద్రంగా. ఎంత మీరు ఒక వ్యక్తిత్వాన్ని కించపరిచినట్టు, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని కించపరిచినట్టు మాట్లాడే ఆ తీరులోనే మీ వ్యక్తిత్వం ఏంటనేది తెలుస్తుంది, మీ క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తుంది. మీరే కాదు, ఇలా ఒక అమ్మాయి మీద బురద చల్లే వాళ్ళ క్యారెక్టర్ అంతే. అంటే చాలా ఆ అమ్మాయి జర్నీ చూసిన వాళ్ళకి మనకు తెలుస్తుంది అసలు ఆ అమ్మాయి ఎక్కడ నటిస్తుంది, బయట నటిస్తుంది అంటారు, బయట మాకు తెలిసింది అంటారు. అమ్మాయిని చూసి కూడా ఎలా అనిపిస్తుంది అసలు అందరికి.
ఏమో నాకైతే అసలు ఆడదానికి ఆడదే శత్రువు అనేది పక్కా వీళ్ళ విషయంలో బాగా సెటిల్ అయిపోతుంది. ఇది ఇంకోసారి సామెత అనేది కరెక్ట్ అయింది అనిపించింది. తనుజ ఏం చెప్తుందంటే కళ్యాణ్ గురించి ఫస్ట్ 2, 3 వారాల్లో చూసాను. నాకు రెండో వారంలో కళ్యాణ్‌కి నాకు గొడవ జరిగింది. ఆ గొడవలో నా తప్పు ఏం లేకపోయినా కూడా కళ్యాణ్ నన్ను అరిచాడు. నేను కామ్‌గా వచ్చి వంట చేసుకుంటే తన తప్పు తను తెలుసుకొని వచ్చి నాకు సారీ చెప్పాడు. నాకు ఫస్ట్ సారీ చెప్పిన వ్యక్తి కళ్యాణ్ హౌస్‌లో. తర్వాత 2, 3 వారాల తర్వాత కళ్యాణ్ వెనకాల ఈళ్ళు చాలా మంది హౌస్‌మేట్‌తో తను ఇలాంటి వాడు, అలాంటి వాడు అని మాట్లాడుకునేవారు. నాకు అది నచ్చేది కాదు. ఏంటి అబ్బాయి మంచోడే కదా! ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అని అనిపించేది. ఇంక సరేనని నామినేషన్ వరకు తీసుకెళ్ళాను ఆ పాయింట్‌ని. తర్వాత ఇలా కాదు అని చెప్పి కూర్చోబెట్టి చెప్పాలి ఈ అబ్బాయికి ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలి అనిపించింది. నేను ఆ తర్వాత కూర్చోబెట్టి చెప్పాను. తర్వాత చెప్పిన తర్వాత తను మారాడు. తను ఒకాళ నేను నా గేమ్‌లో లేకపోతే తనలో చూసుకునేదాన్ని, కళ్యాణ్‌లో చూసుకునేదాన్ని. గేమ్‌లో లేకపోతే కళ్యాణ్ విజయం నువ్వెలా అయినా నేను ఒకే మాట చెప్పేదాన్ని. ఏడ్చి మరీ చెప్పేదాన్ని. ఈ గేమ్‌లోకెళ్ళినాక గెలవాలి. గెలవకపోతే మీ అమ్మ, నాన్న ఎంత బాధపడతారో నాకు తెలీదు కానీ నేను మాత్రం చాలా బాధపడతాను అని ఏడుస్తూ చెప్పేదాన్ని. అలా ఏడుస్తూ చెప్పిన దానికి తను ప్రతి ఒక్క టాస్క్ గెలుచుకుంటూ వచ్చాడు. ఈ స్థాయిలో ఉన్నాడు. నేను కళ్యాణ్ గురించి ఒక్కటే చెప్తాను. ఇలాంటి అబ్బాయి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. ఇలాంటి అంత మంచివాడు కళ్యాణ్ అని సర్టిఫికేట్. ఇదైతే తనూజ ఫ్యాన్స్‌కి అంటే కళ్యాణ్‌ని బ్యాట్ చేసే వాళ్ళకి కానీ బయట ఎవరైతే బ్యాట్ చేస్తున్నారో వాళ్ళకైతే చెంపదెబ్బే అనుకోవాలి. అంటే ఇంత లోతుగా ఆలోచించిందా కళ్యాణ్ గురించి, ఇంత లోతుగా ఆలోచిస్తుందా, ఇంత హైప్‌లో ఆలోచిస్తుందా అనేది ఇంకా జనాలకే వదిలేస్తున్నాం. వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం ఎందుకు కొట్టుకోవాలనేది వీళ్ళకుండాలింకా. అంత చెప్పిందనమాట. నన్ను నేను చూసుకుంటున్నాను అనంటే అది నేనసలు ఈ ఇంట్లో అసలు ఏ బాండింగ్ ఎవరిది పెట్టుకోకూడదు. నేను వచ్చామా, గేమ్స్ ఆడామా, పడుకున్నామా, లేచామా అన్నట్టు ఉందామనుకున్నాను. కానీ కళ్యాణ్ నన్ను మార్చాడు. నాకంటూ ఒక బాండింగ్ ఉంది. అంటే నాన్న తర్వాత నాన్నకన్నా ఎక్కువ కళ్యాణ్ అనే చెప్తానని చెప్పింది. అక్కడికైపోద్ది. కళ్యాణ్ కోసం ఏ పాటేశారంటే చికిరి సాంగ్ వేశారనమాట. వాళ్ళకి ఈ పాట ఎక్కడో అర్థం కాలే. చికిరి సాంగ్ వచ్చి పెద్ద సాంగ్ అని శ్రీముఖి చెప్తుంది. ఆ సాంగ్ వేశారు కళ్యాణ్ కోసం. పడతా నీ వెనకే పడతా అని చికిరి సాంగ్ వేశారనమాట. అసలు ఇదైతే చాలా పెద్ద కళ్యాణ్ హేట్ చేసే వాళ్ళకి, తనుజ తరపున కళ్యాణ్ హేట్ చేసే వాళ్ళకి ఇది ఒక పెద్ద చెంపదెబ్బ లాగే కళ్యాణ్ అనుకోవచ్చు. వరే ఇలా బాండింగ్ ఏంట్రా బాబు ఇలా ఉంది, మనం వీళ్ళ కోసం కొట్టుకుంటున్నాం ఏంట్రా అన్నట్టుగా తనుజ గురించి చెప్పమంటే అప్పుడు కళ్యాణ్ చెప్తాడు. ఇదంతా మనకి ప్రోమోలో రాలేదు, ఎపిసోడ్లోనే వచ్చింది. ఏం చెప్తాడంటే నేను ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు నాకు నామినేషన్కి ఎవరు దొరకలేదు. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఇదిని బట్టి, అక్కడ జరిగిన వాటిని బట్టి తనుజను చూసి నా నెక్స్ట్ నామినేషన్ తనే అనుకున్నాను. అంటే తనకి ముందే స్టేజ్ మీద నాకు ఇక్కడ ఎవరు పోటీ కదా అని అంటారు కదా, ఆ కాంబినేషన్ చూసి అప్పుడే ఫిక్స్ అయ్యాడనమాట. ఈవెన్ నామినేట్ చేయాలి. అప్పుడు ద్వేషం కొంచెం కోపం ఉంది తనుజ మీద. ఫస్ట్ వీక్లో అనుకున్నాను నెక్స్ట్ నామినేషన్ తినే అని. కానీ ఆ నామినేషన్ రోజు రీతుకి దెబ్బ తగిలినప్పుడు తను మాట్లాడేటప్పుడు అందరూ తన మాటను చూస్తున్నారు. కానీ నేను తన ఫేస్ లో భయాన్ని, అమాయకత్వాన్ని, ఇన్నోసెన్స్ చూశాను. భయపడిపోవటం, ఆ అమాయకత్వం, ఆ ఏడుపు అనేది చూశాను. నాకు చాలా అంటే చాలా బాధేసింది. అరే అమ్మాయి మొహాన్ని చూడండి ఎవరైనా, అమ్మాయి మాట్లాడేది కాదు ఎంత భయపడిపోతుందో. అక్కడ కనెక్ట్ అయింది అక్క నాకు. అక్కడ తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది. అక్కడి నుంచి నేను ఇంకా అమ్మాయి అంటే నాకు తనంటే కొంచెం ఆ సాఫ్ట్ కార్నర్ అనేది ఒకటి ఏర్పడిపోయింది. ఇంకా తర్వాత 4 వారాల నుంచి నాకు తను చాలా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి అంటే కళ్యాణ్ చెప్తాడు ఈ మాట. తనూజని బ్యాట్ చేస్తున్న కళ్యాణ్ ఫ్యాన్ కి, నేను తనూజని బ్యాట్ చేస్తున్న కళ్యాణ్ ఫ్యాన్స్ కి అన్నా. అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కాదు, ఎవరైతే తనూజాని మాత్రమే టార్గెట్ చేస్తూ తన క్యారెక్టర్ ని బ్యాట్ చేస్తూ కళ్యాణ్కే నా సపోర్టు, కళ్యాణ్ గెలవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బ. ఏంటంటే నేను కళ్యాణ్ అనేవాడు మారాడు, కళ్యాణ్ అనేవాడు ఈ పొజిషన్ లో ఉన్నాడు, ప్రజలకు అందరికీ దగ్గరయ్యాడు, మారాడు, తన గేమ్ చేంజ్ చేసుకున్నారు, ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే దానికి మూలం తనూజ తప్పించి ఎవరు లేరు. తనూజ ఉంటేనే నేను ఇక్కడ ఉన్నానని చెప్తారు. నా వెనకాల ఉన్న ఏదైనా పవర్ ఉందంటే అది తనూజానే అని చెప్తాడు. అప్పుడు డిమాండ్ పవన్ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి వీళ్ళిద్దరు బాండింగ్ ఇంత ఉందా అని, ఒకరి గురించి ఒకరు ఇలా అనుకుంటున్నారని. అప్పుడు నా హౌస్ మేట్సే డిమాండ్ పవన్ ఆశ్చర్యపోతాడు. ఇలా అంటాడనమాట. అలా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినప్పుడు ఇంకా తనుజ కోసం చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాన్సే ఆ సాంగ్ వేస్తాడు. ఆ సాంగ్ వేసినప్పుడు తన వెనకాల తిరుగుతుంటారు. ఆ పాట వేసినప్పుడు తనుజని చూస్తూ అసలు ఎంత మైమర్చిపోతుంటాడో. కళ్యాణ్ ఇలానే ఉండాలి అనుకుంటూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము. నా యూట్యూబ్ జర్నీ ఇలాగే కొనసాగాలని మీరందరూ కోరుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్లీ కామెంట్స్ అండ్ లవ్లీ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, అన్సీన్ వీడియోస్, బర్డ్స్ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ మై ఫాలోవర్, మై సబ్స్క్రైబర్స్, నా వీడియో చూసే అందరికీ థ్యాంక్ యూ సో మచ్.